V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెక్రటేరియట్కు వెళ్లేందుకు యత్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడిని అడ్డుకున్న పోలీసులు. అంబర్పేట్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై సీఎం తొలి సంతకం. మేడే సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. ఏడాదికి ఒక్కసారి వచ్చే మేడే పండుగనే చాలా ముఖ్యం. మహబూబాబాద్ లో మేడే వేడుకల్లో మాట్లాడిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య. కార్మికులు రాజ్యాధికారం చేపట్టే రోజులు రావాలి. కుత్బుల్లాపూర్ లో మేడే వేడుకల్లో స్పష్టం చేసిన జనసేన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సెక్రటేరియట్కు వెళ్లేందుకు యత్నించిన టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొని పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ను 30 ఏళ్ల కాంట్రాక్ట్ ఇచ్చిన అంశంలో భారీ అక్రమాలు జరిగాయని రేవంత్ ఆరోపించారు. తాను మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడానికి వెళ్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక ఎంపీకి ప్రత్యేక అనుమతి ఏమిటి, తనకు అడ్డుకోవడం ఏమిటని రేవంత్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు 3,800 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వనున్నట్లు తొలి సంతకం చేశారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా మహారాణా ప్రతాప్ హాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గునిజాల గెల్వన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లపై తొలి సంతకం చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని 40,000 మెజారిటీతో గెలిపిస్తే అంబర్పేట్కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి దగ్గర ఎన్ని నిధులున్నా కూడా రాష్ట్రానికి గాని అంబర్పేట్కు గాని ఒక పైసాను కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఇక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, కిషన్ రెడ్డి ఏమైనా మంచి పనులు చేసి నిరూపిస్తే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సవాల్ విసిరారు. సంతోషాన్ని మీ అందరి ముందు మేడే సెలబ్రేషన్లో పంచుకుంటున్నాను. మన అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి 3,800 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ అయినాయి. అవి కట్టినవి, రెడీ ఉన్నాయి. విడతల వారీగా మీకు లాటరీ పద్ధతిలో 3,800 ఇండ్లు మన అంబర్పేట్కు ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మన అంబర్పేట్లో గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నారపల్లి, తర్వాత కొర్రెముల, రాంపల్లి, గట్కేసర్లో కట్టారు. ఈ 10-15 రోజుల్లో దాన్ని ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు విడతల వారీగా 3,800 ఇండ్లు అంబర్పేట ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంబర్పేట కాన్స్టిట్యున్సీలో 40,000 మెజార్టీ ఇస్తే 40 రూపాయలన్నా ఆయన ఖర్చు పెట్టినవాడు. ఈరోజు కిషన్ రెడ్డి గారికి చాలా పెద్ద మంత్రిత్వ శాఖ. తెలంగాణ బడ్జెట్ ఎంత ఉందో ఆ బడ్జెట్ అంత డబ్బులు ఆయన శాఖలో ఉంది. ఆయన తలుచుకుంటే 1,000 కోట్లు, 2,000 కోట్లు, 10,000 కోట్లు ఈజీగా అంబర్పేటకి ఇవ్వచ్చు. ఇంత క్రితము మన వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఎన్నో డబ్బులు తెచ్చింది. కానీ కిషన్ రెడ్డి గారు ఒక్క పైసా కూడా తేడు. ఎందుకు? ఆయన వ్యక్తిగత స్వార్థ మనిషి. ఆయనకే కావాలి కానీ ప్రజలకు మాత్రం ఏం చేయడు. ఒక సంతకం పెడితే 1000 ఉద్యోగాలు ఒకటే రోజు, ఒకటే నిమిషం ఇవ్వగలుగుతారు. 1000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇప్పుడు ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ మీద 10,000 రూపాయలు వస్తుంది. ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ మీద 14,000 రూపాయలు ఇస్తుంది.
కానీ 22,000 రూపాయల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆయన సంతకం పెడితే అంబర్పేట వాళ్ళకు 1000 ఉద్యోగాలు ఇప్పుడే వస్తాయి. కానీ ఆయన పెట్టాడు, ఎవరికి కూడా సాయం చేయడు. ఎవరైనా చెప్పండి, కిషన్ రెడ్డి గారు నాకు ఈ విధంగా సాయం చేసిండు అని చెప్పండి, నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిపోతాను. ఒక్క మనిషిని తీసుకురండి అంబర్పేట నుంచి. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ప్రదర్శన నిర్వహించారు. డప్పు చప్పులతో, కోలాటాలు, నృత్యాలతో పాటు వివిధ రూపాలతో ఉన్న ప్రదర్శనలతో, ఆటపాటలతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు మండల వెంకన్న మాట్లాడుతూ మేడే దినం గురించి వివరించారు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మేడే అని, మనకు ఏ పండుగ ఇంపార్టెంట్ కాదు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మేడే పండుగే చాలా ప్రధానమైనదని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఎగిరేసినటువంటి స్థితి ఉన్నది. అట్లే వందల మంది కార్మికులను చిత్రహింసలు పెట్టి జైళ్లలో నిర్బంధించి కార్మికుల హత్య చేసి 5 మందిని కార్మికులను కేసులు పెట్టి శిక్ష విధించినటువంటి చికాగో నగరంలో ఇది కొంత ప్రత్యేకమైనటువంటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రోజు మేడే రోజు. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఇంటర్నేషనల్ ఎర్ర జెండాను కమ్యూనిస్ట్ పార్టీ జెండాగా ఆ రోజు గుర్తించింది. దానికి సుత్తి గొడవలి కార్మికుల పరిస్థితుల యొక్క ఐక్యత, శ్రమశక్తికి క్షీణంగా ఉన్నటువంటి సుత్తి గొడవలి గుర్తును తన గుర్తుగా ఇలా ఆమోదించడం అనేది జరిగింది. ఆ ఎర్ర జెండా నాయకత్వంలో ప్రపంచంలో అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక విజయాలు చేసుకున్నారు. రష్యా లాంటి దేశాన్ని చారు చక్రవర్తుల కాలంలో వాళ్ళ దోపిడీ నుంచి విముక్తి చేసినటువంటి సోషలిస్టు రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి చరిత్ర ఎర్రజెండాకు ఉంది. ఎర్రజెండా నాయకత్వంలో చైనాలో విముక్తి సాధించారు, ఫిలిప్పీన్స్లో విముక్తి సాధించారు. ఇంకా రకరకాల దేశాలు. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, ప్రపంచ కార్మికులారా మేడే 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 జిందాబాద్ 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 ఏకం కాండి ప్రపంచ కార్మికులారా ఏకం కాండి ప్రపంచ కార్మికులారా ఏకం కాండి ప్రపంచ కార్మికులారా వేడిలు పెంత ఉండాలా, ఏ రంగులో ఉండాలా అని చెప్పేసి కొట్టు మీద కొనుక్కొచ్చింది జెండాలు. అంటే ఆ జెండాకి కొట్టు మీద కొనుక్కొచ్చుకున్న జెండా కాబట్టి ఆ జెండా ప్రజల కోసం పోట్లాడేది కాదు. ఈ జెండా తెగిపడ్డ తలల నుంచి, కారుతున్న రక్తంలో నుంచి పుట్టినటువంటి జెండా ఇది. అందుకని తెగిపోతున్నటువంటి తలలు అన్నాయి, ఒరే నాయనా మా చివరి ప్రాణం వదులుకుంటున్నాం మీకోసం, మమ్మల్ని ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారో మీరు చెప్పని చెప్పేసి అడిగారు. అందులో ఇక చనిపోతున్నటువంటి కార్మికుడు తన చొక్కాని అదే బాధలో, అదే కష్టంలో 5 నిమిషాల్లో ప్రాణం పోయేటువంటి కార్మికుడు పారుతున్న రక్తంలో ఆ చొక్కాను ముంచిపోయి ఇట్లా జ్ఞాపకం ఉంచుకుంటామని చెప్పి మనం ఇచ్చారు. 1886 మే 1వ తారీఖు నాడు ఈ ఘోరకల్లి జరిగితే దాన్ని నిరసిస్తూ 3, 4 తారీఖుల లోపల లక్షలాది మంది, వేలాది మంది ప్రజలు వచ్చి ఇది చాలా దుర్మార్గం. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అసలైన పండుగ ఏదని ఉంటుంది మేడే తప్ప మరొక పండుగ మన కష్టజీవులకి, పేదలకి లేదు. అందుకని ఈ పండుగని రాబోయే కాలంలో అత్యంత ఉత్సాహవంతంగా జరుపుకోవాలా. మనకి ఏ పండుగ అంత ముఖ్యమైనది కాదు. మనకు ఇల్లు కావాలని పోట్లాడిండ్రు, మనకు జీతాలు పెరగాలని పోట్లాడిండ్రు, పని గంటలు తగ్గించాలని పోట్లాడిండ్రు, మన పిల్లలకు చదువు కావాలని పోట్లాడిండ్రు, మనకు వైద్యం కావాలని పోట్లాడిండ్రు, భూమి పంచాలని చెప్పేసి
అట్లాగే కార్మికుల హక్కులు రక్షించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసి అనేక మంది అతుకుపోసారు. నిన్న కాక మొన్న ఏం చేసిండు, ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్ మొత్తం రద్దు చేస్తానని చెప్పేసి అన్నట్టు. రద్దు చేశాట ఎవరికి ఇస్తారట? ఎస్టీ బీసీలకు ఇస్తారట. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఒకటి ఏంటంటే, ఈరోజు కార్మిక దినోత్సవం నాడు మనం పోట్లాడినటువంటి పోరాటంలో రేపు ఎవరు కూడా ఏ భూముల నుంచి వెళ్ళగొట్టినా, ఎక్కడికి వెళ్ళగొట్టినా మీ ఇళ్ళ మీద జెండాలు వేస్తాం. అందుకని ప్రజల మీద దౌర్జన్యం చేసేవాడు, దాడులు చేసేవాడు, అరెస్టులు చేసేవాడు, కేసులు పెట్టేవాడు, జైలు నింపేవాడు ఎవడు కూడా మనగలగలేడు. అందుకని ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటాల లోపల మీరందరూ అగ్రభాగా నుండి పోరాడుతున్న మీ అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడే పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ గావించారు. జనసేన కార్మిక నాయకులు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ నందగిరి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో శ్రమని చెమటగా మార్చి దేశం కోసం, సమాజం కోసం వారి కష్టాన్ని బహుమతిగా ఇచ్చే కార్మికుల సైతం రాజ్యాధికారం చేపట్టే రోజులు రావాలన్నారు. అందుకు అనుగుణంగా అధినేత పవన్ కళ్యాణ్ కూడా తోడుంటారని వారు కోరారు. అనంతరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు వడ్లకొండ జీవన్ ఆధ్వర్యంలో షాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది స్థానిక కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లకు సంబంధించి సెక్షన్ ఆఫీసర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్టీఐ దరఖాస్తు అందజేశారు. మాసబ్ ట్యాంక్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయంలో ఔటర్ రింగ్ రోడ్ టెండర్లకు సంబంధించి ఆర్టీఐ చట్టం కింద సమాచారాన్ని అందించాలని రేవంత్ కోరారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కు ఇచ్చిన టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని అధికారులకు ఆయన విన్నపించారు. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీలు, టెక్నికల్ బిడ్లో అర్హత సాధించని కంపెనీలు వివరాలు తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు ఆర్టీఐ అధికారులను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల కేంద్రంలో మేడే దినోత్సవాన్ని కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ వారు నినాదాలు చేశారు. దోసలగూడెం బస్టాండ్ ఆవరణలో పెయింటర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాడరి సత్యం సిఐటియు జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, చికాగోలో జరిగిన కార్మికుల ర్యాలీలో వారు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మేడే అని, అంబేద్కర్ కార్మికుల కోసం 16 గంటల నుంచి 8 గంటల పని దినాలకు కల్పించారన్నారు. అంబేద్కర్ కల్పించిన చట్టాలు కార్మికులకు ఇప్పటికీ అందడం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈ యొక్క మేడే ఉత్సవాలను ప్రతి గ్రామాన ఘనంగా జరుపుకొని కార్మికుల ఐక్యత చాటుకొని ఈ యొక్క సంబరాలను వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క చికాగోలో జరిగినటువంటి 3 రోజుల పాటు ర్యాలీలో తమ కార్మికులు రక్తం చిందించి ఈరోజు మేడే దినోత్సవాన్ని ప్రపంచ దినంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా ఐక్యతతో ఉండి ఈ యొక్క మేడే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్క కార్మికుడు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటూ ఏ పనిలోనైనా చురుకుగా పాల్గొంటూ వారు చేస్తున్న పని అని కూడా క్రమశిక్షణతో చేసుకుంటూ యజమానిని, తమ ప్రాణాలని, కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత యజమాని మీద ఉంది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా ప్రతి కార్మికుడు
దృష్టిలో ఉంచుకొని ప్రతి పనిలో వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో కూడా శ్రద్ధ వహించి వెళ్ళగలరని చెప్పేసి మనం చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 8 గంటలకు కుదించిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి కార్మికుడు కూడా తెలుసుకొని ఈ యొక్క నీలి లాల జెండాను కలిపి ఎగురవేస్తూ అంబేద్కర్ గారికి కూడా ప్రతి మేడే దగ్గర కూడా పూలమాల అలంకరించి ఆయన ఫోటోను పెట్టవలసిందిగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా నా యొక్క జై భీములు. మండల కేంద్రంలో కేంద్ర అసోసియేషన్ అధ్యక్షులు పాడారి సత్యం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు కార్మికులు ఇంకా కార్మికుల చట్టాలు పెట్టిండు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆయన అమలు చేసిన చట్టాలు ఇంకా ఈనాటికి నెరవేరడం లేదు. కార్మికులు వారికి జీవనోపాధి కానీ కూలి కానీ సరైన వేతనం కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి కార్మికుల కోసము వారి యొక్క డబ్బు వేరే పక్కనే పడుతుంది. వారి డబ్బులో కూడా కార్మికుల పిల్లలకు జరిగిన పెళ్లిళ్ళకు కూడా వచ్చినటువంటి కార్మికుల డబ్బులు కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేడే సందర్భంగా కార్మికులకు వచ్చే వేతనాలు కానీ కార్మికుల పిల్లలకు వచ్చే డబ్బులు కానీ అందించవలసిన బాధ్యత ప్రభుత్వం నుండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పని దినాలు 8 గంటలకు కుదించడం జరిగింది. ఆ 8 గంటల్లో ప్రతి ఒక్క కార్మికుడు యొక్క మన రాష్ట్రంలో సంతోషంగా లేరు. రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితుల్లో అప్పులతోటి మన రాష్ట్రం ఉన్నది. కార్మికుల చట్టాలు పేరుకు మాత్రమే ఉన్నాయి కానీ అవి నెరవేరడం లేదు. ఇకనైనా ఈ మేడ సందర్భంగా కార్మిక చట్టాలతో పాటు వారి స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ప్రభుత్వము చొరవ తీసుకొని వారికి న్యాయం చేయాలని మేము తెలంగాణ మానవ పక్షాన కార్మికులకు అండగా నిలబడతామని తెలియజేస్తూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలో నూతనంగా ఎన్నుకోబడిన మార్కెట్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. భైంసా మార్కెట్ చైర్మన్ రాజేష్ బాబు మాట్లాడుతూ రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చే దిశగా కృషి చేస్తానని అన్నారు. నూతన మార్కెట్ నిర్మాణానికి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర అందుబాటులో ఉండే విధంగా చూస్తామని రాజేష్ బాబు తెలిపారు. సుధాకర్ గారు, బి నాగేష్ గారు, తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ భైంసా పాలక వర్గ సభ్యులుగా, ఉప సభ్యులుగా, అధ్యక్షులుగా అవి ఎమ్మెల్యే గారి చేతుల మీద అలాగే మార్కెట్ కమిటీ చేతుల మీద భైంసా మార్కెట్ చైర్మన్ కనిపిస్తుంది పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ముదోల్ ముద్దుబిడ్డ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, అలాగే ఈ ముదోల్ నియోజకవర్గ 7 మండలాల నుంచి వచ్చేటువంటి జడ్పీటీసీలు, ఎంపీలు, రైతు సోదరులు, పత్రికా మిత్రులు, తర్వాత పార్టీ పెద్దలు, ఎంపీ చైర్మన్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాపై నమ్మకం ఉంచి సీఎం కేసీఆర్ గారు అలాగే ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని నాకు కట్టబెట్టారో దాన్ని నేను పూర్తిగా బాధ్యతాయుతంగా చేపట్టి ప్రతి విషయంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంలో భైంసా మార్కెట్ కమిటీని ముందుంచడానికి నా వంతు కృషి చేస్తూ స్థానిక ఎమ్మెల్యేకు, భారత ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంచి పేరు వచ్చేటట్టు నేను నా పదవీ కాలంలో మొత్తంగా రైతుల సహకారంతో, వ్యాపారస్తుల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, అందరి సహకారంతో భైంసా మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని అందరికీ నేను విన్నవించుకుంటూ
జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ. 12 గంటల పని దినాన్ని 8 గంటలకు కుదించిన సందర్భంగా మేడే 1వ తేదీని అంతర్జాతీయ మేడేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, వేల మంది ప్రాణాల త్యాగమే ఈ కార్మికుల దినోత్సవమని భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య, టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇటుకల రవీందర్ అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ప్రాణాలర్పించిన కార్మికులను స్మరిస్తూ శ్రామిక సోదరులకు వారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్, బ్రహ్మయ్య, శ్రీనివాస్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ఇప్పుడు సమావేశంగా కోరుకుంటున్నాం. అలాగే ఉపాధ్యాయ సంఘం తెలంగాణని సన్మానిస్తారు. ఓకే, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, బోడుప్పల్ భవన నిర్మాణ కార్మికులారా, వర్ధిల్లాలి, 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 ఏకమండి. హక్కులను సాధించుకున్న సందర్భంగా మేడే దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మేడే దినోత్సవం సందర్భంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్మికుల కోసం అనేక హక్కులను రూపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది కాబట్టి కార్మికుల సోదరులందరూ కూడా మేడే దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించాలని ఇక్కడ ఉన్న కార్మిక సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని బోడుప్పల్ కార్పొరేషను భవన నిర్మాణ కార్మిక సంఘం వారి అధ్యక్షన జెండా ఆవిష్కరణ జరిగింది. ప్రపంచ కార్మికులందరికీ కూడా భవన నిర్మాణ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తెలంగాణ భవన నిర్మాణ రాష్ట్ర అధ్యక్షులు నత్తిమహేశ్వర గారికి, అట్లే ఉద్యమకారుల అధ్యక్షులు శేవతి శంకర్ గారికి, ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు ఇటుకల రవీంద్ర గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, నా తోటి సోదరులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏవైతే పోరాటం చేసి మనకిచ్చారో మనం కూడా మన హక్కుల కోసం, మన సమస్యల గురించి మరి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మన హక్కులు సాధించుకున్న రోజునే మనం మేడే ఉత్సవాలు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని సనత్ నగర్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ చాలా ఘనంగా నిర్వహించింది. అంతర్జాతీయంగా అమల్లోకి వచ్చిన 8 గంటల పని విధానం కూడా 12 గంటలు కొనసాగడం చాలా బాధాకరమన్నారు. దీన్ని సనత్ నగర్ సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ డెమోక్రటిక్ ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి కార్మిక హక్కుల కోసం పోరాటం చేయాలని సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి రవీందర్ కోరారు. చికాగో
శ్రమజీవులకే ధనమా నీకివి గోరెడ్ వీరుల త్యాగ ఫలితమే మీ వర్ణములపై నీల పరపలను వీక్షిస్తుంటే మా భక్తం వెప్పొంది లాల్ సలాం డౌన్ రైట్ థ్యాంక్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మేడే జిందాబాద్ మేడే జిందాబాద్ మేడే జిందాబాద్ మేడే మన వీరులకు జోహార్ జోహార్ మేడే మన వీరులకు జోహార్ జోహార్ మన వీరులకు జోహార్ జోహార్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి లాల్ బోర్డర్ జిందాబాద్ 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 లాల్ బోర్డర్ జిందాబాద్ 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 రవీంద్ర సర్గర్ నాయకత్వం వర్ధిల్లాలి రవీంద్ర సర్గర్ నాయకత్వం. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్లోని సనత్నగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు అనేటివి నిర్వహించుకోవడం జరుగుతుంది. 1886 మే 1వ తేదీ చికాగో నగరాన హే మార్కెట్ యందు జరిగినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు అంతర్జాతీయంగా 8 గంటల పని విధానాన్ని అమల్లోకి వచ్చినప్పటికీ కూడా మన దేశంలో ఇంకా ముఖ్యంగా రైల్వేలో 12 గంటల పని విధానం అనేది కొనసాగడం అనేది చాలా బాధాకరం. దీని మీద సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మరి తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పోరాడి సాధించినటువంటి హక్కులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు మరి దేశవ్యాప్తంగా మరి కొత్త లేబర్ చట్టాలు, కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మికుల యొక్క హక్కులు అనేటివి రోజు రోజు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీన్ని మరి ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి మరి కార్మిక చట్టాలను తూట్లు పడవకుండా కార్మికుల హక్కుల కోసం రక్షణ కలిగించేలాగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా కూడా మరి కార్మిక లోకానికి పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, మరి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కేంద్ర సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ప్రొద్దుటూరులోని పలు ప్రధాన కూడళ్ల వద్ద వర్షపు నీరు నిలబడి నదిని తలపింపజేస్తుంది. పట్టణంలోని 5 ప్రధాన కాలువలో కొన్ని నెలల నుండి పూడిక నిలువ ఉండటం చేత భారీగా కురిసిన వాన నీరు ప్రజలకు అసహనాన్ని కలగజేస్తుంది. ప్రజలు కుప్పలు తెప్పుగా ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైనేజీలో పడేయటం వలన ఈ పరిస్థితి దాపురిచ్చింది. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ ఇంటింటి కసుపు సేకరణను సద్వినియోగం చేసుకుని చెత్తను రోడ్డు మీద పడేయకుండా చూసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. వీటిపై అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వ్యాపారస్తులకు తగు సూచనలు, సలహాలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెక్రటేరియట్కు వెళ్లేందుకు యత్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడిని అడ్డుకున్న పోలీసులు. అంబర్పేట్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై సీఎం తొలి సంతకం. మేడే సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.
ఏడాదికి ఒక్కసారి వచ్చే మేడే పండుగనే చాలా ముఖ్యం. మహబూబాబాద్ లో మేడే వేడుకల్లో మాట్లాడిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య. కార్మికులు రాజ్యాధికారం చేపట్టే రోజులు రావాలి. కుత్బుల్లాపూర్ లో మేడే వేడుకల్లో స్పష్టం చేసిన జనసేన నాయకులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.